హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ వ్లాగ్స్. బొడ్డమ్మ పండగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సాంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకొస్తాయి. అవేనండి బొడ్డమ్మ మరియు బతుకమ్మ పండుగలు. ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు. బొడ్డమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది. ఈ బొడ్డమ్మ పండుగ అనేది ప్రకృతి పండుగ. అడవికి వెళ్ళి పుట్టమట్టిని తీసుకొని వచ్చి బొడ్డమ్మనైతే తయారు చేస్తారు. మట్టితో ప్రకృతిలోని పూలతో అనుబంధం ఉన్న పండగ ఇది. మనిషికి మట్టికి ప్రకృతికి ఉన్న బంధం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ పండగ. ఇక ఆయా ప్రాంతాలను బట్టి బొడ్డమ్మ నిర్మాణం మారుతూ ఉంటుంది. బొడ్డమ్మను ఆయా ప్రాంతాలను బట్టి 5 రకాలుగా తయారు చేస్తారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని పిలుస్తారు. బొడ్డెమ్మలో బొడ్డే అన్న పదానికి అత్తి చెట్టు, మేడి చెట్టు, ఔదుంబర వృక్షం అని కూడా పేరు. ఈ చెట్టును పూజించడానికి కారణం ఎన్నో ఔషధీయ గుణాలు కలిగి ఉండటమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా సంతాన సాఫల్యాలకి, స్త్రీలలో వచ్చే యోని సంబంధమైన రోగాలకు దివ్య ఔషధం ఇది. అందుకేనేమో ప్రకృతికి స్త్రీ జీవితానికి గల సంబంధాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈ పండగ జరుపుకోవడం అనేది కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా పీట బొడ్డమ్మను తయారు చేయాలంటే చతురస్రాకారంలో ఉన్న చెక్క పీట కావాలి. అడవి నుంచి పుట్టమన్నును తేవాలి. పిండిలాగా కలిపి పీట మీద గుండ్రంగా 5 దొంతరలుగా పేరవాలి. పైదాకా గోపురం ఆకారంలో వచ్చేలా చేయాలి. ఆ పైన ఓ చిన్న గిన్నె పెట్టి అందులో పసుపు గౌరమ్మనైతే చేసి పెడతారు. ఈ విధంగా బొడ్డమ్మను తయారు చేసిన తర్వాత ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో వాళ్ళ ఇంటి ఆవరణలో ఊడ్చి శుభ్రం చేసి ఎర్రమట్టితో అలికి మంచిగా ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో సాయంకాలం పూట బొడ్డమ్మను రకరకాల పూలతో అయితే పెట్టి బొడ్డమ్మ చుట్టూ తిరుగుతూ పెళ్ళి కాని యువతులు, పెళ్ళైన మహిళలు బొడ్డమ్మ చుట్టూ తిరుగుతూ బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ బిడ్డలెందరూ కోల్ అంటూ కోలాటం ఆడుతారు. ఈ విధంగా ఆడిన తర్వాత చివర్లో నిద్రపో బొడ్డమ్మ నిద్రపోవమ్మ, నిద్రాకు 100 ఏండ్లు నీకు 1000 ఏండ్లు, నినుగన్న తల్లికి నిండా 100 ఏండ్లు అంటూ పాట పాడి తర్వాత బొడ్డమ్మను జాగ్రత్తగా తీసి దేవుని ముందైతే పెడతారు. ఇలా 9 రోజుల పాటు ఆడి చెరువు దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ చెక్కపీట మీద నుంచి బొడ్డమ్మను తీసి నీటిలో నిమగ్నం చేస్తూ పోయిరా బొడ్డమ్మ పోయిరా వమ్మ అంటూ బొడ్డమ్మతో పాటు ముందు రోజులు వాడిపోయిన పూలను కూడా చెరువులో నిమగ్నం చేస్తారు. మరి ఫ్రెండ్స్, బొడ్డమ్మ గురించి నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.